నాది కృష్ణా డిస్టిక్లో బీసీబీ రిజర్వేషన్లో నాది థర్డ్ పోస్ట్ అన్న. థర్డ్ పోస్ట్ అయితే నాది పోస్ట్ తీసేసి స్పోర్ట్స్ పర్సన్కి ఎవరికో ఇచ్చామని చెప్పారు. నాది మెరిట్ లిస్ట్లోనూ నేముంది, అలాగే సెలక్షన్ లిస్ట్లోనూ నేముంది. ఫైనల్ లిస్ట్లో మాత్రమే నా నేమ్ అనేది తీసేశాడు. 28 ఆగస్టు 2025లో మాకు రిజెక్టెడ్ లిస్ట్ అనేది పెట్టారు. కానీ ఆ రిజెక్టెడ్ లిస్ట్ లో కూడా నా నేమ్ లేదు. అంటే రిజెక్టెడ్ ఎవరినైతే రిజెక్ట్ చేశారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేసి రిజెక్టెడ్ లిస్ట్ అనేది పెట్టాడన్న. కానీ మాకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినాయి. 1:1 వెరిఫికేషన్ అన్నాడు, సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ గా అయిపోయింది వెరిఫికేషన్. ఇంకా జాబ్ వస్తుంది అనే వెయిటింగ్ లో మేము ఉన్నాము. కానీ రిజెక్షన్ లిస్ట్ లో కూడా నేమ్ లేకుండా ఫైనల్ లిస్ట్ లో మా నేమ్ తీసేశాడన్న. మెరిట్ లో ఉన్నాం కదా, నా పోస్ట్ తీసేశారు. ఎవరికో స్పోర్ట్స్ పర్సన్ కి ఇచ్చారంటున్నారు కదా సార్, ఏంటి సార్ నా పొజిషను? మరి మేము మెరిట్ లో ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతున్నాం కదా సార్ అని అడిగితే, ఇక్కడ మీకు కాల్ లెటర్ ఇచ్చారు, కాల్ లెటర్ ఇచ్చినంత మాత్రాన మీకు జాబ్ ఇచ్చినట్టు కన్ఫర్మ్ కాదు కదా ఎలా అని చెప్పేసేసి నాకు మాట దాటేశారన్న. దాటేసేసి మా కృష్ణా డిస్టిక్ డియూ ఆఫీస్కి కాల్ చేసి పలానా పర్సన్కి జాబ్ ఎలా పోయింది అని అడిగారు సార్. తనది ఫస్ట్ డే వెరిఫికేషన్ అయ్యింది కానీ మేము స్పోర్ట్స్ పర్సన్కి ఇచ్చాం సార్ అని చెప్పారు సార్. స్పోర్ట్స్ పర్సన్కి రిజర్వేషన్లో ఉండేదే తక్కువ పోస్టులు అన్న. రిజర్వేషన్లో ఉండే తక్కువ పోస్టులకే స్పోర్ట్స్ పర్సన్ తీసుకొచ్చి ఎలా ఇస్తారన్న? మెరిట్ వాడు అన్యాయం అయినట్టేగా, అది మళ్ళీ 0 ర్యాంకుతో.